కాంగ్రెస్లోకి తలసాని. మరి ఈ వార్త కూడా ఒకసారి చూద్దాం. కాంగ్రెస్లోకి తలసాని అన్నటువంటి వార్త. ఇక ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి అఖిలేష్ యాదవ్ ద్వారా రికమెండ్, ఏఐసిసి అగ్రనాయకులతో సంప్రదింపులు, త్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్, కేబినెట్లో బెర్త్ ఖాయమంటూ పుకార్లు, అస్తంగూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేరిక, అదే దారిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం గాంధీ భవన్ గేట్లకు కుల్లా ఉన్నాయని దీపాదాస్ చెప్తా ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరుపుతున్నట్టు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో రికమెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖిలేష్ యాదవ్ సైతం రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎంపీ రాహుల్తో రాయబారం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాంగం నడిపిస్తున్నట్టు కూడా ఓ సమాచారం అయితే అందుతా ఉన్నది. మరి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి మరి తలసాని శ్రీనివాస్ వెళ్తాడా? చాలా రోజుల కాడి నుంచి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్యూ కడతా ఉన్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళబోతా ఉన్నాడా? ఎందుకంటే ఆయనకు ఎన్డీఏలో భాగస్వామైనటువంటి అఖిలేష్ యాదవ్ తోటి చాలా సత్సంబంధాలు. ఎందుకంటే యాదవ్, ఈయన కూడా యాదవే, ఆయన కూడా యాదవే, కాబట్టి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరి మొత్తం పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చక్రం తిప్పుతా ఉంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇదే నేపథ్యంలోనే మరి తలసాని శ్రీనివాస్ యాదవ్కి గాలం వేసినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఇక్కడ చూద్దాం ఈ వార్తకు సంబంధించిన సారాంశం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసినందున అధికార కాంగ్రెస్లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ కండవ కప్పుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పటికే 6 శాసనసభ్యులు అస్తంగూటికి చేరిపోయారు. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరుగుతున్నట్టు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగుతుంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో రికమెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖిలేష్ యాదవ్ సైతం రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎంపీ రాహుల్తో రాయబారం చేస్తున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాంగం నడుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీ మారబోతున్నారన్న ప్రచారంపై ఆసక్తి నెలకొన్నది. అన్ని సజావుగా జరిగితే త్వరలోనే ఆయన కండువ మార్చడం ఖాయమైనటువంటి టాక్ బలంగా వినిపిస్తుంది. మరోవైపు గతంలో రేవంత్ తలసాని టీడీపీలో పనిచేశారు. వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లోని నేతలను తొలుత పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని కాంగ్రెస్లోకి చేరతానని ప్రచారం కొనసాగుతుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా తలసానికి మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని నెట్టిట్లో చక్కర కొడుతుంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ పుకార్లపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆయన పార్టీ మారే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. గాంధీ భవన్ గేట్లు కుల్లా, అధికార కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఎవరికైనా ఆహ్వానం ఉందని ఆ పార్టీ అగ్రనేతలు బహిరంగంగానే ప్రకటించారు. పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఇటీవల ఈ మేరకు ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల సైతం అస్తంగూటికి చేరేందుకు ఆసక్తిగా ఉంటే గాంధీ భవన్ గేట్లు ఓపెన్గా ఉన్నాయని, ఎవరు ఎప్పుడైనా రావచ్చని స్వాగతం తెలిపారు. ఈ నేపథ్యంలో చేయి గుర్తు పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. గవర్నమెంట్లో ఉన్న హస్తం పార్టీలో చేరితే నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చనే ఆశతో జైన్ అవుతున్నట్లు గులాబీ లీడర్లు బహిరంగంగానే చెప్తున్నారు. కాగా ఇటీవల మాత్రం పక్కా వ్యతిరేకమైన పార్టీలో ఉండటం వల్ల పలుమారు విమర్శలు సైతం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణకు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికపైన కూడా కొంతమంది నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్టేషన్ కొనపూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా బీఆర్ఎస్ నుండి వరుసగా ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ బాటలో పట్టడంతో కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న నేతల్లో అసహనం నెలకొంది. బీఆర్ఎస్ నేతలను వరుసగా చేర్చుకోవడంపై ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్ లీడర్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేడు అస్తంగూటికి చేరుతుండడాన్ని నేతలు తట్టుకోలేకపోతున్నారు. మొత్తంగా త్వరలో
త్వరలో ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పతారా ఇంతగా తగ్గిపోతుంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్కు నిద్ర పట్టడం లేదు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీ నుంచి జారిపోయే వారిని బుజ్జగించిన వినడం లేదంటే కారు గుర్తు పార్టీ పరిస్థితి రాను రాను ఏమవుతుందో అన్న అర్థం కాని పరిస్థితి. అధికారంలో ఉన్నంతసేపు కేసీఆర్కు అంటగాగిన నేతలంతా కలవకుండా ఫ్యామిలీ ఒంటరి చేసి పోతుంటే గులాబీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. త్వరలో ఇంకెంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి కాంగ్రెస్లోకి చేరుతారో చూడాలి మరి అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తానికి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఒక పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దోపిడీ ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారడానికి మెయిన్ కారణం గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఈ సంబంధించినటువంటి శాఖలో పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి శాఖలో ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో పాటు వ్యక్తిగత అయినటువంటి తలసాని శ్రీనివాస్ పిఏ సైతం కూడా అరెస్టు కావడం జరిగింది. రేపో మాపో తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఈ యొక్క గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి అంశంలో మరి ఈ యొక్క అవినీతి ఇక్కడ ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్కి మెడకు చుట్టుకున్నటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక చేసేదేమి లేక ఇదేదో కాంగ్రెస్ పార్టీ మీదనో రేవంత్ రెడ్డి మీదనో ప్రేమతో కాదు ఆయన పార్టీలో చేరేది. కేవలం ఆయన మీద పడుతున్నటువంటి అవినీతి మరక ఏదైతే ఉందో ఆ మరకను తుడుచుకునేందుకు ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నాడు అనేది వాస్తవం. ఇదే వాస్తవం. మరి అది కూడా జరగవచ్చు. ఎందుకంటే ఆయన పైన కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా పార్టీ మారి ఆయన పైన ఉన్నటువంటి ఎట్లాంటి మచ్చ లేదని నిరూపించుకోవాలి కాబట్టి పార్టీ మారడం ఒకటే ఆయనకు ఉన్నటువంటి ముందున్నటువంటి ఒకే ఒక లక్ష్యం.